హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఎగ్జాక్ట్‌లీ ఈరోజు వీడియోలో ఏంటంటే ఎవ్వరైనా సరే మీరిష్టపడుతున్న అమ్మాయినో, అబ్బాయినో నువ్వు నాకొద్దు అనే వర్డ్ వచ్చినా అండ్ అలాంటి వర్డ్ ఆల్రెడీ వస్తున్నాయి అని చూస్తున్న ఎవ్వరైనా సరే ఒక్కసారి వీడియో చూడండి. ఎందుకంటే ఈ కన్‌ఫ్యూజన్‌లో మీరు చాలామంది ఉన్నారు. డిసైడ్ అవ్వలేకపోతున్నారు. అసలు ఇది ఏంటి? ఈ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకెళ్ళాలా? లేదా కట్ చేసుకోవాలా? అసలు ఈ రిలేషన్‌షిప్‌లో ఉన్నా ఏమన్నా హ్యాపీ ఉంటుందా? ఉండదా? అసలు మేము ఎన్ని గొడవలైనా అసలు కలిసి ఉండగలమా? లేదా? అనే ఒక 1000 ప్రాబ్లమ్స్ మీరు కన్‌ఫ్యూజ్ అవుతున్నట్లయితే మాత్రం డెఫినెట్‌లీ వీడియో చూడండి. కానీ గర్ల్స్ అండ్ బాయ్స్ మీరెవ్వరైనా చెప్తున్నాను, ఒకరిని చాలా ఎక్కువగా ఇష్టపడి, లవ్ చేసి, కొద్ది రోజుల జర్నీ తర్వాత నువ్వు నాకొద్దు అనే వర్డ్ అస్సలు తీసుకురామాకండి. ఎందుకంటే అది చెప్పడానికి సింపుల్‌గా ఉన్నా కూడాను అవతల వాళ్ళకి హార్ట్ బ్రేక్ అవుతుంది ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే ఇన్ని రోజులు ఇంత ప్రాణంగా ఉండి, ఇంత ఇష్టంగా ఉండి, ఒకరు లేకపోతే ఒకరు లేము అన్నట్టుగా బ్రతికి, ఒక్కసారిగా నువ్వు నాకు అక్కర్లేదు, నువ్వు నాకొద్దు అంటే అవతల వాళ్ళకి ఎలా ఉంటుందో వన్స్ వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించండి. మీకు అర్థమవుతుంది. సో, ఎందుకు ఆ వర్డ్ చాలామంది రిలేషన్‌షిప్‌లో తీసుకొస్తూ ఉంటారు. ఐ మీన్ ఏదన్నా ఒక పెద్ద గొడవైనప్పుడు, ఏదైనా మిస్‌అండర్‌స్టాండింగ్ జరిగినప్పుడు ఆటోమేటిక్‌గా ఇలాంటి వర్డ్స్ వస్తూ ఉంటాయి. కానీ పదే పదే తీసుకురామాకండి. ఓకే. మేబీ మాకు వన్స్, ట్వైస్ ఇలా అనేసాము అని మీరెవరైనా అనుకుంటే, బట్ ఇక్కడి నుంచి అనమాకండి. లేదా అసలు మేము ఇంతవరకు ఆ వర్డే యూజ్ చేయలేదంటే అసలు ఎప్పటికీ యూజ్ చేయమాకండి. ఎందుకు అంటే మేబీ అవతల వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే నేనింత ప్రేమించి, ఇంత ప్రాణం పెట్టి, ఇంత అడ్జస్ట్ అయ్యి కూడా నేను తనతో రిలేషన్‌షిప్‌లో ఉంటున్నట్లయితే ఎందుకు నన్నిలా అంటున్నారు? అనే థాట్ స్టార్ట్ అవుతుంది అనమాట. చూస్తారు వాళ్ళు కూడా. సరే ఓకేలని వన్స్, ట్వైస్ వదిలేస్తారు కోపంతో అన్నారులే అని చెప్పేసి. బట్ అది రెగ్యులర్‌గా ప్రతిసారి రిపీట్ అయిందంటే మాత్రం నువ్వు నాకక్కర్లేదు, నువ్వు నాకొద్దు అనే వర్డ్ రిపీట్ అయిందంటే వాళ్ళు ఎలా అనిపిస్తుందంటే ఇంక ఈ రిలేషన్‌షిప్ వద్దింక. ఇంకిది చాలు ఇంతవరకు. సో, ఇలా ఈ రిలేషన్‌లో ముందుకెళ్ళినా కూడా సేమ్ ఇదే వర్డ్ ఏదో ఒక రోజు యూజ్ చేస్తూ ఉంటారు అనే థాట్ గర్ల్‌కో, బాయ్‌కో వచ్చేస్తుందింకది. అలా వన్స్ వచ్చిందంటే మాత్రం ఇంకా ఆ రిలేషన్ ముందుకు వెళ్ళదు. ఖచ్చితంగా చెప్తున్నా ముందుకు వెళ్ళదు. సో, అలా అని చెప్పేసి ఎవరైనా కానీ ఇలాంటి వర్డ్స్ వింటూ ఐ థింక్ అమ్మాయిలు మీరు ఏడుస్తున్నారా? బాధపడుతున్నారా? ఎవరైనా మిమ్మల్ని వద్దు అంటున్నారా? లేకపోతే అబ్బాయిలు మీరు కూడా బాధపడుతున్నారా? నన్ను ఒక అమ్మాయి అక్కర్లేదు అంది, వద్దు అని చెప్పేసింది అని అస్సలు బాధపడొద్దు. ఆళ్ళు వద్దు అన్నంత మాత్రాన మీ విలువేం తగ్గిపోదు. మీ వాల్యూ యాజ్ ఇట్ ఈస్‌గా అలానే ఉంటుంది అన్నమాట. సో, వాళ్ళు ఛీ అన్నారనో, వద్దన్నారనో ఇక మనం ఎందుకు పనికిరామనో అనుకోవద్దు. నువ్వు ఒక పర్సన్‌కే నచ్చట్లేదేమో, కానీ ఇంకో పర్సన్‌కి నువ్వే ప్రాణమైపోతావు. అలాంటి పర్సన్ ఏమో మీ లైఫ్‌లోకి మేబీ రావచ్చేమో ఎవరికి తెలుసు? ఫ్యూచర్ ఎలా ఉంటుందో నీకు తెలుసా? నాకు తెలుసా? ఎవరికీ తెలీదు. సో, కానీ ఇక్కడే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే స్టక్ అయిపోమాకండి. వాళ్ళు చీకొట్టారు, మోసం చేశారు, వద్దన్నారు, నన్ను అలా మాట్లాడారు, ఇలా బ్యాడ్ చేశారు, ఉన్నన్ని రోజులు బాగున్నారు, ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు నన్ను. సో, అవి అనుకోని మిమ్మల్ని మీరే తక్కువ చేసుకోమాకండి. మీరు ఎప్పటికీ తక్కువ కానే కాదు. మీరు అక్కర్లేదు అనుకోవట్లేదు. అవతల వాళ్ళు అక్కర్లేదు అనుకుంటున్నారు. అది వాళ్ళ ప్రాబ్లము. వాళ్ళ లవ్‌లో నిజాయితీ లేకపోవచ్చు. వాళ్ళకి వేరే ఆప్షన్ దొరకొచ్చు. లేదా బోర్ కొట్టి ఉండొచ్చు. సో, ఏదైనా కానీ అది వాళ్ళ ప్రాబ్లమ్ అనమాట. మీ ప్రాబ్లమ్ కాదు. మీ తప్పే మాత్రం లేదు. మీ మిస్టేక్ జీరో అనమాట. కానీ అలాంటి వాళ్ళ కోసం మీరు బాధపడుతూ టైం వేస్ట్ చేసుకుంటున్నారని నేను చెప్తున్నాను. ఎంత గొప్ప రిలేషన్ అయినా సరే అది వర్కౌట్ అవ్వలేదు అంటే వెళ్ళిపోతారు ఇంకది. సో, అంటే వాళ్ళు ఎప్పుడైనా మన లైఫ్‌లోకి వచ్చినోళ్ళు వాళ్ళ పీరియడ్ అంతవరకే ఉంది. అందరితో క్లోజ్ అయిపోయింది. ఇంక వెళ్ళిపోయారు అనుకోని మూవ్ ఆన్ అయ్యి బతకాలి అనమాట. అక్కడ స్టక్ అవ్వకూడదు. ఇంకా లైఫ్‌లో బోలెడన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. బోలెడంత లైఫ్ ఉంది. ఇంతటితో ఖతం అయిపోయిందని ఎందుకు అనుకుంటారు మీరు? ఎగ్జాంపుల్‌గా అసలు మనమే ఈ భూమి పైన మనం శాశ్వతం కాదు. అలాంటిది మన కోసం వచ్చిన వాళ్ళు మనతో ఉంటారని జీవితాంతం ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు మీరు? యాక్చువల్లీ ఈ వర్డ్ ఎందుకు మాట్లాడుతున్నానంటే రిలేషన్‌షిప్‌లో ఒక్కరు మాత్రం స్ట్రాంగ్‌గా ఉంటే ఏ మాత్రం సరిపోదు. మీరు మాత్రమే నేను పాకులాడతాను, నేను వెంటబడతాను, నేను ఉంటాను, నేను చూస్తాను అంటే అట్ ద సేమ్ టైమ్ అవతల వాళ్ళకి కూడా అది ఉండాలి.
ఖచ్చితంగా ఉండాలి. ఉంటేనే అది స్ట్రాంగ్ అవుతుంది. ఎప్పుడు గుర్తుపెట్టి రిలేషన్‌షిప్ ఎప్పటికి బ్రేక్ అవ్వకూడదు. కంటిన్యూ అవ్వాలి అంటే అది బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలనమాట. అంటే ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. ఇద్దరం సమానం అనుకుంటూ వెళ్ళాలి. ఒక చిన్నపాటి గొడవొచ్చినప్పుడు ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాలి. ఒక సిట్యుయేషన్‌లో అవ్వాలి. ఇంకో సిట్యుయేషన్‌లో వాళ్ళవ్వాలి. ఇంకో సిట్యుయేషన్ మీరవ్వాలి. అలా బ్యాలెన్సింగ్‌గా చూసుకుంటూ వెళ్తేనే రిలేషన్‌షిప్ అనేది ముందుకెళ్తుంది. లేదు అంటే నేనెక్కువ, నువ్వు తక్కువ, నువ్వు తక్కువ, నేనెక్కువ అని మాట్లాడుకున్నారనుకోండి, అది ఉండదు ఎక్కువ రోజులు రిలేషన్‌షిప్ అనేది. ఇద్దరం ఈక్వల్ మేము. ఇద్దరం సమానమే. ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఒక్కోసారి నేను అడ్జస్ట్ అవ్వాలి. ఒక్కోసారి తను అడ్జస్ట్ అవ్వాలి. ఇలా అనుకోని మాట్లాడుకొని అలా చేసుకుంటూ వెళ్తేనే బావుంటుంది రిలేషన్‌షిప్ అనేది. కానీ మేబీ ఎవరైనా మిమ్మల్ని అక్కర్లేదు వదిలేసి పోతాము. ఐ మీన్ నువ్వు నాకొద్దు ఇలాంటి డైలాగ్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నట్లయితే అలాంటి వాళ్ళతో రిలేషన్‌షిప్ అంత పర్ఫెక్ట్‌గా ఉండకపోవచ్చు మేబీ. అంటే నేను 100% చెప్పలేను కానీ కొందరు 50 ఛాన్సెస్ అనమాట అలాంటి వాళ్ళతో. మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనమాట. కానీ అలా అని చెప్పేసి మీరు బ్లైండ్‌గా ఫీల్ అయిపోయి, ఎమోషనల్ అయిపోయి లైఫ్‌ని కోల్పోయినట్టుగా కూర్చోవద్దు. లోన్‌లీగా ఉండొద్దు. ఫస్ట్ మీ బ్రెయిన్‌ని చేంజ్ చేసుకోండి. ఎప్పుడైతే మన మెదడు చేంజ్ అవుతుందో అన్నీ మారిపోతాయి ఆటోమేటిక్‌గా ఇంకా. మేబీ అన్‌ఫార్చునేట్‌లీ మీ లైఫ్‌లో నుంచి ఒకరు వెళ్ళిపోయారు అంటే ఏమో ఇంకా బెటర్‌గా మీ లైఫ్‌లోకి ఇంకొకరొస్తారేమో. ఎందుకంటే ఇప్పుడు చాలామంది జనరేషన్‌లో చాలామంది రిలేషన్‌షిప్‌లో కొద్ది రోజులు బావుండి, ఆ తర్వాత ఏదో ఒక సాకు అనమాట. అంటే వాళ్ళని వదిలించుకోవాలి అనే థాట్‌తో కొన్ని కొన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఐ థింక్ నీతో నాకు మంచిగా అనిపించట్లేదు. నీతో నాకు బోర్‌గా అనిపిస్తుంది. లేదా నీతో నాకు కంఫర్ట్‌గా అనిపించట్లేదు. నాకు చిరాకొస్తుంది నీతో ఉంటే. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారనమాట. బట్ కొంతమంది ఎగ్జాక్ట్‌లీ క్యాస్ట్ టాపిక్ గూడా రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అయిపోయి ఒకరినొకరు ఇష్టపడి ఫ్యూచర్ అంటూ మాట్లాడుకొని కూడా సమ్ టైమ్స్‌లో క్యాస్ట్ టాపిక్ కూడా తీసుకొస్తారు. నీ క్యాస్ట్ వేరు, నా క్యాస్ట్ వేరు. ఇది సెట్ అవుతుందో లేదో ఇలాంటి టాపిక్ అవన్నీ ముందు తెలీదా వాళ్ళకి? ఎందుకంటే ఇదొక సాకు అనమాట వాళ్ళకి. ఐ థింక్ వాళ్ళని వదిలించుకోవడానికి ఇట్లాంటివి డెఫినెట్‌లీ వస్తూ ఉంటాయి. కానీ గైస్ మీ ఈ వీడియో చూస్తున్న ఒక అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే నేను చెప్తున్నాను. మిమ్మల్ని ఏదైతే తక్కువ చేసి వద్దనుకోనో ఏదో సంథింగ్ మాట్లాడి మిమ్మల్ని బాధపెట్టి వెళ్ళిపోతే వాళ్ళని వెళ్ళిపోనివ్వండి. కానీ అంతకన్నా కూడా బెటర్ ఆప్షన్ మీ లైఫ్‌లో పక్కా వస్తారు. ఏమున్నా లేకపోయినా సరే నువ్వు నాకుంటే చాలు అనుకోని బతికే ఒక అమ్మాయో, ఒక అబ్బాయో మీ లైఫ్‌లోకొస్తారు. జస్ట్ పేషెన్స్‌తో వెయిట్ చేయండి అంతే. కొద్ది రోజులు వెయిట్ చేయండి అంతే. లైఫ్‌లో ఒకటి గాడ్ తీసుకెళ్ళిపోయాడు అంటే, ఇంకోటి డెఫినెట్‌గా ఏదో ఒక రూపంలో ఇస్తారు అనమాట. స్ట్రాంగ్‌గా బిలీవ్ చేయండి. ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. అండ్ నేను వీడియో కూడా ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇన్‌స్టా ఐడీ, మెయిల్ ఐడీ కూడా ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు అది కూడా చూడండి ఒకసారి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్. బై బై. కీప్ స్మైలింగ్.